హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఆదిత్య, ఆనంది కారులో వెళ్తూ ఉంటారు. వీళ్ళ కారుకి ఒక పొగరుబోతు వ్యక్తి స్పీడ్గా కారు అడ్డం తెచ్చి క్రాస్ చేస్తాడు. ఇంకా ఆదిత్య సడన్ బ్రేక్ వేసి కళ్ళు కనిపించడం లేదా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా పొగరుబోతు వ్యక్తి కారులోంచి ఎవర్రా నువ్వు అని అంటాడు. ఇంకా ఆదిత్య కారు దిగి అతని దగ్గరికి వచ్చి సిగ్నల్ లేకుండా హారన్ కొట్టకుండా సడన్గా టర్న్ తీసుకుంది నువ్వు. తప్పు నీ వైపు పెట్టుకొని నన్ను అంటున్నావా ఏంటి అని ఆదిత్య గట్టిగా నిలదీస్తాడు. అతను అంటాడు, నువ్వు చూసి నడపాలి కదా, పక్కన అమ్మాయి ఉంటే కంట్రోల్ తప్పుతుందా అని అంటాడు. నువ్వు ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది అని ఆదిత్య అంటూ ఉంటే, ఆపకపోతే ఏం చేస్తావురా అని ఆదిత్య కాలర్ పట్టుకుంటాడు ఆ పొగరుబోతు వ్యక్తి. అప్పుడే అక్కడికి సునంద వచ్చి అతడి చెంప చల్లుమనిపిస్తుంది. ఎందుకు కొట్టావని పొగరుగా అడుగుతాడు సునందని. నోట్లో నుంచి ఇంకొక మాట మాట్లాడావు అంటే ఇంకో చెంప కూడా పగులుతుంది, పోరా ఇక్కడ నుంచి అని సునంద గట్టిగా అరుస్తుంది. దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా కాలర్ పట్టుకుంటే నీకెందుకు అమ్మా అంత కోపం వచ్చింది అని అడుగుతాడు ఆదిత్య. నువ్వు నా కొడుకువిరా, నిన్ను కొట్టినా నీకు పెట్టినా నేనేరా. నువ్వు భార్య కోసం తల్లిని కాదనుకున్నావు, అంతేకాని నేను కొడుకుని కాదనుకోలేదు. మన పక్కన ఉన్న మనుషుల్ని బట్టి మన స్థాయి పెరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోరా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంటికి వచ్చేయి అంటుంది సునంద. వచ్చేయి కాదమ్మా, రండి అను అంటాడు ఆదిత్య. ఇంకా సునంద కోపంగా ముఖం తిప్పుకుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.